వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు పాలకూర, టమాటో, పొటాటో మరియు వామ్ మొక్కల్ని ఎలా నాటుకోవాలో తెలుసుకుందాం. కూర, టమాటో, గోంగూర మొక్కల్ని విత్తనాలతో నాటుకోవాలి. మొక్కని డైరెక్ట్గా రూట్స్తో మొక్కని తెచ్చి కానీ లేదంటే ఒక కొమ్మని తెచ్చి కానీ నాటుకోవాలి. బంగాళదుంపలను మాత్రం బంగాళదుంపలకి ఇలా చిన్న ఐస్ లాగా వచ్చినప్పుడు వాటిని మట్టిలో నాటుకోవాలి. నాటుకున్న మొక్కలు బాగా ఎదిగి నెల రోజుల తర్వాత కొత్త దుంపలు ఇలా రెడీ అవుతూ ఉంటాయి. 3 months తర్వాత మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఈ బంగాళదుంపల్ని పైకి తీయాలి. నేనైతే ఒక పెద్ద టబ్బును తీసుకుని దానిలో 2 బస్తాలు ఎర్రమట్టిని వేసి, కిచెన్ వేస్ట్ను వేసి, కొంచెం బోన్ మీల్ని యాడ్ చేసి, నీమ్ పౌడర్ యాడ్ చేసి, కొంచెం కోకోపీట్ని చల్లి ఈ బంగాళదుంపల్ని నాటుకున్నాను. నెల రోజుల తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కనిపిస్తున్నాయి. మట్టి తక్కువగా ఉండటం వల్ల బయటికే దుంపలు కనిపిస్తున్నాయి, లేదంటే లోపట ఉంటాయి. నేను ఫస్ట్ టైం ఈ దుంపలను నాటుకున్నాను ఫ్రెండ్స్. ఈ టబ్లో ఒక పైప్ని తీసుకొని అందులో కిచెన్ వేస్ట్ని వేసి, దానిపైన ఎండిపోయిన ఆకులను వేసి, దానిపైన మట్టిని వేసి కంపోస్టింగ్ చేస్తున్నాను. అలా అయితే డైరెక్ట్గా మొక్కకి కావలసిన పోషకాలని ఇది అందిస్తూ ఉంటుంది. వేరొక పెద్ద టబ్బును తీసుకొని అందులో పాట్ మిక్స్ని వేసి, దానిపైన పాలకూర విత్తనాలను వేసి, దానిపైన కోకోపీట్ని చల్లాను. టబ్లో ఒక సైడ్కి ఒక పొటాటోని నాటుకున్నాను. కొన్ని టమాటో మొక్కలను కూడా సీడ్స్ ద్వారా నాటుకున్నాను. పెద్ద సైజు టబ్బులు తీసుకున్నప్పుడు మనం 2-3 రకాల మొక్కలను కలిసి ఒకే టబ్లో వేసుకోవచ్చు. కూర విత్తనాల్ని నాటుకున్నాక రోజు నీళ్లు చిలకరిస్తూ ఉంటే 15 రోజుల తర్వాత అంగుళం సైజు మొలకలు కనిపిస్తాయి. నెల రోజులకి ఇలా ఏపుగా పాలకూర వచ్చింది. ఈ టబ్లో ఎక్కువగా మొక్కలు ఉన్నప్పుడు కొన్ని మొక్కల్ని తీసి వేరే టబ్లోకి రీపాట్ చేసుకోవాలి. తీసేటప్పుడు వాటర్ జల్లి రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసి నాటుకోవాలి. పాలకూరని మనం రూట్స్తో కాకుండా స్టెమ్స్ కట్ చేసి తీసుకుంటూ ఉంటే 2-3 సార్లు ఇదే పాలకూరని మనం ఒకే సీడ్తో 3-4 సార్లు ఆకుకూరని కోసుకోవచ్చు. 2-3 సార్లు కట్ చేశాక ఈ మొక్కల్ని ఆకులను కట్ చేయకుండా వదిలేస్తే వీటికి సీడ్స్ వస్తాయి. ఈ నాటు విత్తనాలని మళ్ళీ నాటుకుంటే పాలకూర వస్తుంది. విత్తనాలు బాగా ముదిరాక వీటిని కట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. టబ్లో మళ్ళీ పైన కొంచెం ఎర్రమట్టిని వేసి, దానిపైన ఈ పాలకూర విత్తనాలను వేసి మళ్ళీ కోకోపీట్ని చల్లాలి. ఎండిపోయిన ఆకులు మట్టిలో కలిసి మంచి కంపోస్ట్ తయారవుతుంది. టమాటా మొక్కల్ని చూడండి ఫ్రెండ్స్. నెల రోజుల తర్వాత మొక్క బాగా ఎదిగి దానికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చి చిన్న కాయలు కూడా కనిపిస్తున్నాయి. మొక్క చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకని పక్కనే ఒక కర్రను కట్టి దానికి తాడును కట్టి దానికి సపోర్ట్ని ఇవ్వాలి. రోజులకు ఒకసారి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇస్తూ ఉండాలి. పైన బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనపడినప్పుడు మొక్కకు ఉన్న ఆకుల్ని కట్ చేయాలి, లేదంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని స్ప్రింకిల్ చేయాలి. టబ్బును తీసుకొని దానిపైన పాటింగ్ మిక్స్ వేసి, దానిపైన గోంగూర విత్తనాలు జల్లి కోకోపీట్ని చల్లి నీళ్ళని స్ప్రింకిల్ చేస్తూ ఉంటే నెల రోజుల తర్వాత మొక్కలు బాగా ఎదిగాయి. 3 సార్లు ఈ గోంగూర మొక్కల నుండి ఆకులను కట్ చేసి గోంగూరని తీసుకున్నాను. తర్వాత ఈ మొక్కల్ని అలాగే వదిలేశాను. మొక్కలు బాగా ముదిరి ఇక్కడ చూపించిన విధంగా గోంగూర విత్తనాలు ఫామ్ అయ్యాయి. బ్రౌన్ కలర్లో ఉన్న రౌండ్గా వాటిలో బ్లాక్ కలర్ సీడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. కుదిరిన ఈ విత్తనాలని తీసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ జర్మినేట్ చేసుకోవడానికి ఎయిర్ టైటన్ బాక్స్లో తడి లేకుండా పెట్టుకోవాలి. పచ్చి బఠానీలను తీసుకొని ఈ మొక్కల చుట్టూ ఒక్కొక్కటిగా నాటుకున్నాను. వారం రోజుల్లో అంగుళం సైజు మొక్కలు వచ్చాయి. పెద్ద మొక్కల పక్కన ఒక చిన్న అల్లుకునే మొక్కలను వేసుకుంటే ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు, కొంత శ్రమని తప్పించుకోవచ్చు. మట్టికి నెల రోజులకు ఒకసారి కొంచెం జీవామృతాన్ని ఇస్తూ ఉంటే మొక్కలు బాగా ఎదిగి కాపు బాగా వస్తుంది. మట్టిలో వానపాములు వృద్ధి చెందడానికి వీలుగా అప్పుడప్పుడు బెల్లం నీళ్ళని చిలకరిస్తూ బాగా మాగిన ఆవు పేడని కలుపుతూ ఉండాలి. వానపాములు మట్టిని గుల్లబరిచి మొక్కలకి ఏరేషన్ అందేటట్టుగా చూస్తాయి. మొక్క బాగా ఎదుగుతుంది. మొక్కని వేర్లతో ఇలా తెచ్చి నాటుకోవచ్చు, లేదంటే ఒక ముదిరిన కొమ్మని కట్ చేసి మట్టిలో వేసి దాని చుట్టూ పసుపు పొడిని కలిపిన నీళ్ళను కానీ దాల్చిన చెక్కన పొడిని కలిపిన నీళ్ళను కానీ చల్లాలి.
క్రమం తప్పకుండా నీళ్లు వేసుకొని కొంచెం ఎండ తగిలేటట్టు చూసుకుంటే మొక్క బాగా ఎదిగి అప్పుడప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉంటే నెల రోజుల తర్వాత మొక్క గుబురుగా వస్తుంది. వర్షాకాలంలో నిమ్మగడ్డి కొమ్మని తెచ్చి ఒక బాటిల్ వాటర్లో వేసి ఉంచాను. అది వారం రోజుల తర్వాత ఆ కొమ్మకి రూట్స్ ఫామ్ అయ్యాయి. దాన్ని నాటుకున్నాను. ఇలా గుబురుగా పెరిగింది. నిమ్మగడ్డి మొక్కను పెంచుకోవటం వల్ల గార్డెన్లో దోమలు రాకుండా చూసుకుంటుంది. ఈ మంచి వాసన వస్తుంది. ఈ నిమ్మగడ్డి ఎండిన తర్వాత కప్బోర్డ్స్లో వేసుకోవచ్చు, లేదంటే వీటిని ముక్కలుగా కట్ చేసి హెర్బల్ టీ చేసుకోవచ్చు. బంతి మొక్కను కూడా పెంచుకుంటే గార్డెన్కి అందాన్ని ఇవ్వటమే కాకుండా పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. మంచి వాసన వస్తుంది. ఒక్కరు కంపల్సరిగా ఇంటి ముందు నిమ్మగడ్డిని పెంచుకోవాలి. అలా అయితే దోమల బాధ నుండి తప్పించుకోవచ్చు. చూపించిన విధంగా ముదిరిన కొమ్మల్ని మళ్ళీ కట్ చేసి ఒక బాటిల్ వాటర్లో ఉంచి ఒక వారం 10 రోజులు ఉంచిన తర్వాత వేర్లు వచ్చాక మళ్ళీ వేరే కుండీలో నాటుకుంటే చాలా మొక్కలు వస్తాయి. డ్యామేజ్ అవ్వకుండా ఈ మొక్కల్ని ఈ కుండీలన్నింటినీ స్టాండ్స్లో పెట్టుకోవాలి. వింటర్ సీజన్లో ఎక్కువగా కనిపించే బంతిపూల తోటని మా మేడ మీద ఎలా పెంచుకున్నామో చూడండి. చిన్న కుండీల్లోనే పాట్ మిక్సింగ్ వేసి బంతి నారని నాటుకున్నాము. కానీ పూలు ఎంత అందంగా పూసాయి, గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువగా పూసాయి. గ్రీన్ మ్యాట్ని చూడండి, దీన్ని ఈ కుండీల కింద వేద్దామని తెప్పించాము. పచ్చని పూల తోటలు, పూల మొక్కలు మరియు గ్రీన్ కలర్ని ఎక్కువగా చూడటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. దగ్గరలో మనం ఎక్కువగా ఉండటం వల్ల మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని ఇవి తీసుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఉండే పొల్యూషన్ని కొంచెం తప్పించుకోవడానికి ఇలా అందరూ కొంచెం మిద్దె తోటల్ని పెంచుకోవాలి. ఉన్న కొద్దిపాటి స్థలంలో కూడా 1 లేదా 2 మొక్కలనైనా పెంచుకోవటం అలవాటు చేసుకోవాలి. తిప్పతీగ కొమ్మని తెచ్చి నాటాను ఫ్రెండ్స్. ఇది ఎంత అందంగా పెరిగిందో చూడండి. దీనికి ఒక కర్రను పెట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. తిప్పతీగని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు. ఈ ఆకుల్ని కషాయంగా చేసుకొని తాగుతారు. పుదీనా, మరువం మరియు వామ్ మొక్కని కొమ్మలతో నాటుకొని పెంచుకుంటున్నాను. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు వామ్ మొక్కను వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవాలి.